ప్రతి రైతుకు యూరియా సరఫరా చేయాలి. పెండింగ్ రైతు భరోసా నిధులు తక్షణమే విడుదల చేయాలి. నాణ్యమైన విత్తనాలు రైతులకు అందించాలి. తెలంగాణ రైతు సంఘం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కమిటీ ఆధ్వర్యంలో కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు సాగు భూమి కలిగిన పేద రైతులకు యాప్తో సంబంధం లేకుండా ఈ యూరియా సరఫరా చేయాలని ధర్నా నిర్వహించి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కార్యాలయ సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకులు బొల్లం అశోక్, మండల కార్యదర్శి కొత్త వెంకటరెడ్డిలు సంయుక్తంగా మాట్లాడుతూ వ్యవసాయ సీజన్ ప్రారంభమైందని, రైతులకు కల్తీ విత్తనాలు, పురుగుమందులు అందకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, నాణ్యమైన విత్తనాలు రైతులకు సరఫరా చేయడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుదలకు అవకాశం ఉంటుందని తెలుపుతూ రైతు భరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మొక్కజొన్న రైతుల పెండింగ్ డబ్బులు తక్షణమే జమ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతాంగ సమస్యలు పరిష్కరించాలని తొర్రూరు తహసీల్దార్ కార్యాలయం ముందు ఈ ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం అనేక ఇబ్బందులను పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ నకిలీ విత్తనాలను సరఫరా చేస్తూ ఉన్నారు నకిలీలు. అదేవిధంగా పురుగుల మందు కావచ్చు, ఎరువులు కావచ్చు, నాసీ రకం ఈ చేయడం వల్ల రైతాంగం పంటలు సరిగ్గా పండక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటిది ఉంది. ఈ ప్రభుత్వాలు తక్షణమే వాటన్నిటిని అరికట్టాలని, అదేవిధంగా యూరియా ఇదివరకు పుల్లా దొరికినటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఆన్లైన్లో యాప్ ద్వారా బుక్ చేయాలని పెడితే అనేక మంది రైతాంగం చదువు రాక ఈరోజు యూరియా తెచ్చుకునేటువంటి పరిస్థితి లేదు. యూరియా లేకపోవడం వల్ల ఇప్పుడు పంటలు పండే పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వాలు ఏం ఆలోచించాయో కానీ రైతులు ఇబ్బందులు పెట్టే విధంగా ఆలోచిస్తూ ఉన్నాయి తప్ప రైతాంగానికి మేలు చేసే విధంగా ఈ ప్రభుత్వాలు చేయడం లేదు. దీనివల్ల యూరియా యాప్ కావచ్చు, అదేవిధంగా ఇలా డిఏపి అనేక రకాల మందులను విచ్చలవిడిగా ఇలా కంపెనీలు ధరలు పెంచుకున్నటువంటి పరిస్థితి ఉంది. వీటి మీద కంట్రోలింగ్ చేయాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతా ఉంది. వాటి ధరలను తగ్గించేటువంటి పని లేదు, రైతులను ఆదుకునేటువంటి ప్రయత్నం చేయట్లేదు. ఎవరు ముందుకు వచ్చినా, ఎవరు వేదికలెక్కినా రైతు సంక్షేమం కోసం పనిచేస్తామని గొప్పలు చెప్పడమే తప్ప కింద ఆచరణలో మాత్రం ఎక్కడా కూడా రైతుల కోసం చేసినటువంటి పని ఏం లేదు. అది మొత్తం కూడా శూన్యంగా ఉంది. ఇవాళ మొత్తంగా కూడా అడవి హక్కు పత్రాలు ఇచ్చి ఇవ్వాల్సి ఉండే, కానీ ఇప్పటి వరకు హక్కు పత్రాలు ఇవ్వలేదు. అదేవిధంగా రుణార్హత పత్రాలు ఇవ్వలేదు. హక్కు పత్రాలు ఇవ్వకపోవడం వల్ల ఇంకా అడవి ప్రాంతంలో గిరిజనులు ఇబ్బంది పెడతా ఉన్నారు. అదేవిధంగా ఫారెస్ట్ అధికారుల వేధింపులు అలానే మిగిలిపోతా ఉన్నాయి. కాబట్టి అనేక రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు. ధరణి తెచ్చిళ్ళు, ధరణి ద్వారా కూడా ఈరోజు రైతాంగ సమస్యలు పరిష్కారం కావట్లేవు. ఇంకా ఆఫీసుల చుట్టూ ఇంకా తిరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా రైతాంగ సమస్యలు మాత్రం మారడం లేదు. రైతాంగ సమస్యలు మారడం కోసం ఈ ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా వానాకాలం యాసంగికి సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులను కూడా వేస్తామని వేదికలెక్కి చెప్తా ఉన్నారు తప్ప ఇప్పటి వరకు పోయిన యాసంగి డబ్బులే ఇప్పటి వరకు రైతు ఖాతాలలో పడనటువంటి పరిస్థితి ఉంది. ఈ నెల నుంచి వానాకాలం ఇస్తా అంటారు, యాసంగిదే అయిపోలేదు. వానాకాలం ఎట్లు ఇస్తారు? ఆ ఇచ్చే దాంట్లో కూడా ఎక్కడ క్లారిటీ లేదు. ఎకరాలలో ఎక్కిస్తారా, ఉన్న భూమికి మొత్తం ఇస్తారా అనేటువంటిది ప్రభుత్వాలు గందరగోళం చేసేటువంటి విధంగా రైతాంగాన్ని నష్టం చేసేటువంటి పరిణామం చేస్తూ ఉంది. ఇలాంటి పరిణామాలను మొత్తం కూడా ప్రభుత్వం ఇప్పటికైనా పరిష్కరించకపోతే రైతు సంఘం ఆధ్వర్యంలో రైతాంగాన్ని మొత్తం కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాలను హెచ్చరిస్తా ఉన్నాం.